సో జనరల్ గా జెనెటిక్ టెస్టింగ్ ఎలా చేస్తాం? సో బ్లడ్ శాంపిల్స్ నుంచి కానివ్వండి, లేదా స్కిన్ చర్మం నుంచి కానివ్వండి, లేదా హెయిర్ మెటీరియల్ ద్వారా కూడా మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో జనరల్ గా ఏంటంటే మోస్ట్ కామన్ గా మనం బ్లడ్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం. సో జనరల్ గా టైప్స్ ఆఫ్ జెనెటిక్ టెస్టింగ్స్ అంటే జెనెటిక్ టెస్టింగ్స్ ఏ విధాలుగా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ క్యారియోటైపింగ్. క్యారియోటైపింగ్ అంటే ఏంటి అంటే ఇది బ్లడ్ టెస్ట్ అన్నమాట. సో పేరెంట్స్ ఎవరిదైనా కానివ్వండి, మదర్ ఫాదర్, సో ఇద్దరి దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకొని వాళ్ళకి క్రోమోజోమ్స్ 46 XY క్రోమోజోమ్స్ ఎలా ఉంది, క్రోమోజోమ్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, లెంత్స్ ఎలా ఉన్నాయి, అండ్ జీన్స్ మ్యూటేషన్స్ ఏమన్నా ఉందా లేదా అనేది అన్ని తెలుస్తుంది అనమాట ఇందులో. సెకండ్ వచ్చేసి మనకి న్యూ బోర్న్ స్క్రీనింగ్. సో జనరల్ గా ఏంటి, బేబీ పుట్టిన తర్వాత మనకి జనరల్ గా ఫాదర్ లో ఏదైనా క్యారియర్ స్టేట్ ఉంది, ఓకే, అండ్ బేబీకి వచ్చిందా లేదా అని డయాగ్నోస్ చేయడానికి కూడా న్యూ బోర్న్ బ్లడ్ శాంపుల్ నుంచి లేదా టిష్యూ శాంపుల్ నుంచి మనం జెనెటిక్ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ ఆ పర్టికులర్ జీన్ కే కాకుండా న్యూ బోర్న్ అంటే లైక్ డెలివరీ అయిన బేబీకి కూడా మనం జనరల్ గా ఏంటి ఇంకా అతర జీన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా ఈ న్యూ బోర్న్ స్క్రీనింగ్ లో మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆమ్నియోసెంటసిస్. సో దీని ఏంటి అంటే బేబీ అరౌండ్ లైక్ 12 వీక్స్ ఆర్ 16 వీక్స్ ఉన్నప్పుడు జనరల్ గా ఏంటి అంటే మనకి ఉమ్మనీరు పరీక్ష అనేది అంటారు. సో ఉమ్మనీరు పరీక్ష తీసేసుకొని అందులో మనకి ఏదైనా బేబీకి ఏదైనా జీన్స్ ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది.